సో ఫ్రెండ్స్, పుష్పరాజ్ అంటే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఫిలిమోగ్రఫీలో డెఫినెట్గా పుష్పరాజ్ అంటే పుష్ప అనే సినిమా ఒక ప్రత్యేకమైన సినిమా అయితే ఆయన కెరీర్లో అవుతుంది. సో దీనికి ప్రథమంగానే పుష్పరాజ్ సంబంధించిన ఏవైతే అవార్డ్స్ ఉన్నాయో నేషనల్ అవార్డ్ పరంగా ఫస్ట్ తెలుగు యాక్టర్కి మన అల్లు అర్జున్ గారికి ఇవ్వడం జరిగింది ఈ పుష్పరాజ్ అనే క్యారెక్టర్ వల్ల, ఈ పుష్ప అనే సినిమా వల్ల. అదేవిధంగా మళ్ళీ ఇంకొక సరికొత్త రికార్డుని అయితే ఈయన ఖాతాలో వేసుకోవడం జరిగింది అల్లు అర్జున్ గారు. అదేంటో కాదు, తెలంగాణ ఫస్ట్ గద్దర్ అవార్డ్స్లో కూడా తెలుగు బెస్ట్ యాక్టర్గా కూడా మళ్ళీ ఈయనకే తెలంగాణ స్టేట్ పరంగా అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా చెప్తున్నాను, అల్లు అర్జున్ గారు ఈసారి మామూలుగా కొట్టట్లేదు. సినిమా అనేది టెరిఫిక్ అనమాట. సో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వద్ద రికార్డ్స్ని క్రియేట్ చేసింది. సేమ్ బెస్ట్ యాక్టర్గా అవార్డ్స్ నేషనల్ వైడ్గా కానీ ఇటు స్టేట్ వైడ్గా కానీ రెండిట్లోనూ ఫస్ట్ రికగ్నైజేషన్గా గుర్తించబడిందంటే పుష్ప అనే సినిమా. అల్లు అర్జున్ గారు చేసిన క్యారెక్టర్ పుష్పరాజ్ అనేది డెఫినెట్గా టెరిఫిక్ అని చెప్పుకోవాలి. సో బాక్స్ ఆఫీస్ దగ్గరే కాదు, అవార్డ్స్ పరంగా కూడా ఫస్టే నిలుస్తుంది అనమాట పుష్ప అనే సినిమా. సో ఇలాగే ఇంకెన్నో అవార్డ్స్ వస్తాయో, ఇంకెంత పుష్ప తిరిగి వచ్చిన తర్వాత ఎంత కలెక్షన్స్ కొడతాయో మనకు తెలియదు, కానీ చూడాలి మొత్తానికి. సో అది ఫ్రెండ్స్, వాల్గా పుష్పరాజ్ సంబంధించిన అప్డేట్ అయితే మీకు నచ్చిన తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను మనస్ఫూర్తిగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.